మనుషుల ఆరోగ్యం పైన పరిశోధనలు చేసిన సైంటిస్ట్ అతను. కాకపోతే ఇప్పుడు పిల్లల మనసుల పైన ప్రయోగాలు చేస్తూ పసిపిల్లల హృదయాలే తన ప్రయోగశాలగా మార్చుకొని సృజనాత్మక విద్యను అందిస్తూ కడపలో విజయవంతంగా విద్యారంగంలో ముందుకు అడుగులు వేస్తున్నారు. జిఆర్టి జీవైకే స్కూల్ అధినేత గణపతి శంకర నరసింహుడు. అనేక ఆధునిక పోకడలు పోతున్న ప్రస్తుత విద్యారంగంలో తనదైన ఒరవడితో తనదైన సృజనాత్మక విద్యను పిల్లలకు ఏ విధంగా అందిస్తున్నారు, ఏ విధంగా పిల్లలకు పాఠాలు చెప్తే త్వరగా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ను వాళ్ళు గెయిన్ చేసుకోగలరు అనే విషయాన్ని పరిశోధనాత్మకంగా పిల్లలపైన ప్రయోగాత్మకంగా నిరూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, ఏంటి ఒక డయాబెటీస్ పైన రీసెర్చ్ చేసిన వ్యక్తిగా మీరు విద్యారంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఆ ప్రయాణం ఎలా మొదలైంది? యాక్చువల్గా సార్, నేను ఇంకా కొద్ది రోజులు సైంటిస్ట్గా పనిచేయాలనుకున్నా. బేసికల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్న రైతు, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం. కాకపోతే నేను పిహెచ్డి చేసిన తర్వాత ఆ డయాబెటీస్ అనేది ప్రజెంట్ ఈ 100 మందిలో 90 మందికి మనకు మన ఇండియాలో ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నాం. ఈ డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా మేజర్ బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది ప్రపంచంలో కూడా. చాలా మంది అనేక మంది రీసెర్చ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం మెడిసిన్ వాడుతున్నాం. ఆ మెడిసిన్ వల్ల కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో ప్రొఫెసర్ సత్యవేల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీలో మేము కొండ కొత్తిమీర అనే ఒక ప్లాంట్ ని తీసుకొని దానిపైన కొండ కొత్తిమీర తిరుమల కొండలో ఉంటుంది. అది ఎండమిక్ స్పీషియస్. అయితే దాన్ని తీసుకొని ర్యాట్స్ పైన మేము రీసెర్చ్ చేయడం జరిగింది. మా పిహెచ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి మలేషియా యూనివర్సిటీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. నేను అక్కడ కూడా పాలిగోనియం మైనస్ అనే ఒక ప్లాంట్ పైన కాంపౌండ్ ఐసోలేషన్ చేసి వైట్ ర్యాట్స్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే సెల్ కల్చర్ వర్క్ చేశాము. మంచి రిజల్ట్స్. నేను ఇంకా కొద్ది రోజులు ఆ రీసెర్చ్ చేసి ఆ కాంపౌండ్ ఐసోలేషన్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళం. కరోనా వచ్చిన తర్వాత నేను ఇండియాకి రావడం, తిరిగి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళే టైం కొంచెం ఎక్కువ లాంగ్ ప్రాసెస్ కావడం జరిగింది. కానీ నాకు మైండ్లో ఉండేది ఏదో ఒక రోజు ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక మంచి స్కూల్ అంటే కమర్షియల్ గా కాకుండా సమాజానికి మనం ఏదో ఒక మేలు చేయాలి, ఒక మంచి విద్యను అందించాలి పిల్లలకి. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని పిల్లల్లో నేర్పించాలి. అది కూడా ఎలాంటిదంటే స్వార్థం లేకుండా మంచి విద్యార్థులు కావాలి అనుకుంటే చిన్న పిల్లల్లో ఆ ప్రయోగం చేయగలిగితే సమాజానికి మంచి ప్రోడక్ట్ మనం ఇచ్చిన అవుతాం. సంస్కారంతో కూడిన చదువు ఇవ్వాలనేది నా ఉద్దేశంతో ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత మాకు ఫస్ట్ ఒక 50 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. కాకపోతే వాళ్ళు యాక్చువల్గా అది స్కూల్ కూడా కాదు, ఫస్ట్ ఒక ఇల్లు. ఆ ఇంట్లో స్టార్ట్ చేసాం మేము. కానీ పిల్లల్లో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాం మేము. ఇప్పుడు యాక్చువల్గా మా దగ్గర ఉన్న ఎల్కేజీ పిల్లలు కానీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు దాదాపు 2nd, 3rd క్లాస్ స్టాండర్డ్స్ ఉంటారు పిల్లలు. మళ్ళీ స్ట్రెస్ ఫ్రీ. ఎక్కువసేపు క్లాస్ రూమ్ లో పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. ఇది మీకు మీరు గొప్పగా చెప్పుకోవడమా? ఏంటి క్లాసిఫికేషన్ ఏంటి? అంత నాలెడ్జ్ ఉంది మీ పిల్లల్లో అనడానికి? సార్, మీరు ప్రాక్టికల్ గా ఇది ఎవరైనా సెల్ఫ్ అనుకుండొచ్చు. ఇది కామన్. ఎందుకంటే నేను ఏదో స్కూల్ కరెస్పాండెంట్ గానో స్కూల్ అధినేత గానో నేను చెప్పింది 100% మీకు అలా అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ పేరెంట్స్ అంత ఈజీ యాక్సెప్ట్ చేయరుగా. 1 year మనం ఏదైనా చేయొచ్చు, 2nd year చేయొచ్చు, 3rd year యాక్సెప్ట్ చేయరు. రిజల్ట్స్ లేనిది ఇంపాసిబుల్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది డాక్టర్ పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటర్సే. ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్ కాదు, బాగా చదువుకున్న పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అందులో నేను వన్ సైడ్ ఉంటా. 200 మంది పేరెంట్స్ నా వైపు చూస్తుంటారు. ఒక పేరెంట్ కాకపోతే ఇంకో పేరెంట్ ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేస్తారు. సార్ చెప్పింది ఏంటి, చేసేది ఏంటని. కాబట్టి దానికి ఎవిడెన్స్ కూడా మీకు ఖచ్చితంగా చూడొచ్చు. ఇది యాక్చువల్ గా మీరు ఈ బుక్ తీసుకున్నారనుకోండి, ఇది ఖచ్చితంగా మీరు ఏ క్లాస్ అనుకుంటారు సార్? ఏ 9th, 10th? ఇది యూకేజీ స్టాండర్డ్. ఇది గాన యూకేజీ మా స్కూల్కి మీరు వచ్చారంటే స్కూల్లో పిల్లలు ఒకరంటే ఒక 40 మంది పిల్లలు తీసుకోండి. 40 మందిలో ఇలాంటి రైటింగే ఇలానే ఉంటుంది. ఒకరికి ఒక రకంగాను ఇంకొకరికి ఇంకొక రకంగా 100% ఉండదు. ఇదేదో ఒకరు బాగా రాశారు కదా ఆ నోట్బుక్ తీసుకొచ్చి మీకు చూపించాలి. మీ స్కూల్లో చదివే పిల్లలకున్న రైటింగ్ స్కిల్స్ అంటారు. కానీ రైటింగ్ తో పాటు అతను చదవాలి, రాయాలి, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి. అదే మేజర్ కాన్సెప్ట్. యాక్చువల్గా మేము ఇంకొక ఆలోచన అయితే చేశాం.
అసలు బుక్స్ ఉండకూడదు, బుక్స్ లేకుండా చదువు చెప్పాలి పిల్లలకి. ఎలా అనేది కూడా ఒక ప్రయోగం అయితే జరుగుతుంది. యాక్చువల్ గా స్కూల్లో కూడా సాటర్డే సండే స్కూల్ ఉండకూడదు అనుకున్నాను నేను. ఈ ఇన్వాల్వ్మెంట్ కుదరదు, పేరెంట్స్ ఇంటికంటే వాళ్ళు చేసి అల్లరికి స్కూల్కి పంపించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎట్టుందండి సిస్టమ్, ఇక్కడ మార్నింగ్ ట్యూషన్ పంపించారు, మళ్ళా స్కూల్కి వచ్చారు, మళ్ళా స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ ట్యూషన్ పెడతారు. దానివల్ల పేరెంట్స్ డబ్బులు పోగొట్టుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నేను సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలుగుతాను. బటన్ ఎక్కువయ్యే కొద్దీ పిల్లవాడి మైండ్ తగ్గుతుంది తప్ప అంతే సార్, క్రస్ పెరగదు. యాక్చువల్ గా మన సైంటిస్టులు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సైంటిస్టులు కూడా పీరియడ్ ఒక 45 minutes ఒక పీరియడ్ పెట్టారు. అవును, ఒకే లెసన్ ని మధ్యాహ్నం వరకు చెప్తే అర్థం కాదానికి షిఫ్ట్ కావాలి, రీప్లేస్ అవుతా ఉండాలి. బ్రెయిన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే వాడు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి పిల్లలు కూడా తక్కువ టైంలోనే చెప్తే ఎక్కువ నేర్చుకుంటారనే కాన్సెప్ట్. ఈ పదం మీరు ఎక్కువసారి వాడుతున్నారు, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడం. మీరు వాడే థియరీ ఏంటి అసలు? ఎల్కేజీ స్టూడెంట్స్ తీసుకున్నాం, ఒక రోజు ఏ అనే పదాన్ని మనం తీసుకొని రాపించి ఆడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి సార్, ఈ గర్ల్ తీసుకున్నాం మనం. ఇక్కడ ఈ లెటర్ మనం తీసుకొని ఒక లెటర్ అతనికి రాపించగలిగితే ఇక్కడి నుంచి ఎక్కడికి, అది ఇక్కడ కాపీ చేయగలరు. చాలా జాగ్రత్త క్షుణ్ణంగా వాడు ఎలా రాస్తాడో చూడాలి. రెండోది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆ లెటర్ లో పెంచాలి. అబ్బాయికి ఎలా పెంచాలి, వాడు ఎలా రాసిన అబ్బాయి మనం చూసి చూనట్టు ఉండకూడదు. కరెక్ట్ గా రాస్తున్నాడా లేదా అని మనం చూడగలిగితే, ఈ 40 గళ్ళల్లో అతను రాయగలిగితే ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి రాసినప్పుడు అది గుర్తుండి ఆ అక్షరం ముద్ర పడిపోతుంది మైండ్ లో. ఇంక వదిలేయాలి, నువ్వు వదిలేసి వాడిని హ్యాపీగా వదిలేసేయాలి. అతను నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి ఆ లెటర్ రాస్తున్నాడు లేదా చెక్ చేయాలి. రాసిన తర్వాత ఇటు 1-2 లెటర్లు మనం రాపించిన తర్వాత ఈ 3 లెటర్లు అయిపోయిన తర్వాత అతనికి గుర్తుందా లేదా చెక్ చేయడానికి మనం డిక్టేషన్ పెట్టాలి. నవే డేస్ డిక్టేషన్ అనే పదం పోయింది. మనం చదివే రోజుల్లో అయితే మేబీ మీకు కూడా ఉండింటది ఆ రోజుల్లో డిక్టేషన్ కంపల్సరీ ఉండేది. ప్రతిరోజు మనం మధ్యాహ్నం అయితే టేబుల్స్ రాసేవాళ్ళం, 20 tables కంటిన్యూ ప్రతిరోజు రాసేవాళ్ళం, ఒక రోజు కాదు. డిక్టేషన్ చాలా 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 ఇంపార్టెంట్ పిల్లలకి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో తీసుకున్నారంటే, మనం ప్రైవేట్ స్కూలే కాదు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే చాలా మంది పిల్లలు చాలా అద్భుతంగా చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండకుండా వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటేనే విద్య అనేది సక్రంగా వస్తుంది. క్లాస్ రూమ్ లో ఒక 4 గదుల మధ్యలో కూర్చోపెట్టి చెప్పింది చెప్పి పాడింది పాడితే ఆ పిల్లలకు అది గుర్తుండదు. అందుకే ఇప్పుడు ఈ థియరీ గవర్నమెంట్ స్కూల్లో బాగా క్లిక్ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది సార్. ఎందుకు వస్తుందంటే వాళ్ళ యాక్చువల్ గా అక్కడ వాళ్ళు కూడా మంచి టీచర్సే ఉంటారు. అంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్పించాలి పిల్లలకి అనేది మేజర్ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. పిల్లలకి ఎట్లా నేర్పించాలనేది మేజర్ లాజిక్ ఫాలో కావాలి. కాబట్టి మేమేం చేస్తాం పిల్లలకి, మీరు చెప్పినట్టు ఒక ఏ నేర్పిస్తే ఆ రోజు సెకండ్ డే ఏ రాస్తున్నా చెక్ చేయాలి. థర్డ్ డే వచ్చేప్పుడు బి స్టార్ట్ చేస్తాం. బి స్టార్ట్ అయింది, ఏ అండ్ సి అవుతుంది. ఏబిసి గుర్తుపడుతున్నా లేదా డిక్టేషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇట్లా కంటిన్యూషన్ వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఎక్కువ గుర్తుండిపోతుంది. ఒకేసారి ఏ నుంచి జెడ్ వరకు రాపించాం అనుకోండి, వాడు అబ్బాయి రాయగలుగుతాడేమో కానీ నెక్స్ట్ డే గుర్తుపెట్టుకోలేడు. రెండేది వాళ్ళ మధ్యలో మనం అడిగాం అనుకోండి, ఏ నుంచి జెడ్ వరకు చెప్తాడు. అది క్లాస్ రూమ్కే రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా చెప్తాడు. మధ్యలో మనం కట్ చేసి అడిగాం అనుకో అబ్బాయిని, ఎఫ్ తర్వాత ఏమొస్తుంది, జెడ్ తర్వాత ఏమొస్తుంది అంటే జెడ్ బిఫోర్ ఏమొస్తుంది అని చెప్పి అడిగాను, చెప్పలేడు. కేవలం ఏంటి అక్కడ కారణం, వాడు బట్టి కొట్టే విధానం వల్ల చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. ఇది కాబట్టి ఆ పాలసీ మనం. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా తీరి, ఈ రోజుకు ఈ లెసన్ అయిపోవాలి, ఇన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవ్వాలి ఈ సిలబస్ అనే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ను ఓవర్కమ్ చేసి మీరు రోజుకు అక్షరం చొప్పున నేర్పించాలి. మీ థియరీలో నేర్పించడానికి మీరు వాడే మెటీరియల్స్ కానీ వాస్తవంగా చిన్న పిల్లలకి ఇంత నేర్పించాలి ఇంతే చేయాలన్నది లేదు. వాళ్ళకి మనం కూడా ఏం చేయాలంటే, ఎంత చదువు చెప్పాము, ఎంత సిలబస్ కంప్లీట్ చేసాము అనే కాన్సెప్ట్ వదలాలి. ఫస్ట్ ఎంత నేర్చుకున్నాడు విద్యార్థి, ఎంత నేర్పించాం అనేది కనుక పెట్టుకోగలిగితే 100% మంచి రిజల్ట్ బయటకు వస్తుంది. అటు కాకుండా సిలబస్ అయిపోవాలని మనం దాదర్ ఎక్స్ప్రెస్ మాదిరి తరివేచ్చే అతనికి ఏం ఉండదు, సిలబస్ అయిపోతుంది, నాలెడ్జ్ ఏమి ఉండదు. కాబట్టి చిన్నప్పుడు వాళ్ళ బేసిక్స్ కరెక్ట్ గా నేర్పించగలిగితే హైయర్ సెక్షన్స్కి వెళ్ళే కొద్ది అతను సిస్టమేటిక్ గా చదువుతాడు, అతను అనుకున్న టైంలో సిలబస్ కంప్లీట్ చేయగలుగుతాడు, చక్కగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు బేసిక్స్ లేకుండా మనం అక్కడ తీసుకుపోయి కూర్చోబెడితే అతను ఏం నేర్చుకోగలుగుతాడు, ఏం నేర్చుకోలేడు. ఇది ఇంపాసిబుల్. సరే, విద్యారంగంలో ఇప్పుడు అత్యద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి, అనేక విధాలుగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు కూడా. వాటన్నిటితో కంపారిజన్ చేస్తే ఏంటి మీ డిఫరెన్స్ ఏంటి?
మీ గొప్పతనం ఏంటి, మీ థియరీ ఏంటి? మీరు అన్నట్టు కడపలో తీసుకుంటే కదా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందరూ ఏమి అంత ఈజీగా ఉండరు. మంచి మంచి వాళ్ళే ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, సొసైటీ గురించి మంచి ఐడియానే ఉంటుంది, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మంచిగా డెవలప్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడపలో తీసుకుందాం, ఒక 50 మంది డాక్టర్స్ ఉంటారు, కానీ కొంతమందికి పేరు ఉంటుంది, కొంతమంది దానిపైన మంచి ఎఫెక్టివ్గా అంటే అక్కడ ఏంటి, అతను ఇచ్చే మెడిసిన్ కరెక్ట్ డిసిషన్లో కరెక్ట్ డిసీజెస్ ఉందో దానికి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు అది క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయినప్పుడు ఎవరికాడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. కానీ అందరూ ఎంబీబీఎస్ చేస్తుంటారు, ఎండీలు చేస్తుంటారు, కానీ అతని దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు. అంటే పిల్లల్లో ఎవరైతే తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు, పిల్లలకి స్ట్రెస్ లేకుండా ఇవ్వగలుగుతారు, ఆ స్కూల్ పైన నాట్ ఓన్లీ జిఆర్టీజీకి ఎనీ స్కూల్, ఆ స్కూల్ పై కానీ ఆ స్కూల్ ఎక్కువ సక్సెస్ అవుతుంది, అక్కడ ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంటుంది అనేది. జిఆర్టీ జీవికే పేరు వెరైటీగా ఉంది, ఈ పేరు పెట్టడం వెనుక మీ ఐడియా? యాక్చువల్గా ఇది అనుకోకుండా ఈ పేరు అయితే లాంచ్ చేసాం సార్. బేసికల్గా ఇది మా పిల్లల పేర్లు. జిఆర్టీ జీవికే అంటే, జిఆర్టీ అంటే కనుక గణపతి రీతు, జీవికే అంటే గణపతి వెంకట కార్తిక్ అని. దాంట్లో ఇంకొక మన సైంటిఫిక్ మీనింగ్ కూడా ఉంది, జెనైన్ జీనియస్, రిసర్చ్ విజన్, ట్రెజరీ నాలెడ్జ్. అంటే పిల్లల్లో అద్భుతమైన నాలెడ్జ్ని ఇవ్వచ్చు అనేది కాన్సెప్ట్ సార్. సార్ ఏంటి మెటీరియల్, మీ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ వరకు మీకు అవైలబిలిటీస్ ఉన్నాయి, అడ్మిషన్స్ వ్యవస్థ ఏంటి, వీటి గురించి? యాక్చువల్గా మేము అడ్మిషన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నాం అంటే సార్, లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం. ప్రస్తుతానికి లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం, మినిమం 300 బిలో తీసుకుంటాం. ప్రతి క్లాస్కి ఒక 30 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోం. ఒక టీచర్, ఒక అసిస్టెంట్ టీచర్ ఉంటుంది. నేను మా వైఫ్ ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాను. నేను కరస్పాండెంట్ అయినా లేదా చైర్మన్ అయినా సరే, నేను కూడా చిన్న పిల్లల నోట్బుక్ తీసుకుని కరెక్షన్ చేస్తాను. ఎవ్రీడే నా హ్యాండ్ ఓవర్ లో కరెక్షన్ జరగాలి. జరిగిన తర్వాతే నోట్బుక్ ఇంటికి వెళ్తుంది. ఎందుకు మనం అలా చేస్తున్నాం అంటే, పిల్లలతో ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ మన చేతిలో ఉంటాయి. పిల్లవాళ్ళు కూడా లేదా పేరెంట్స్ కూడా ఆ పిల్లవాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ ఖచ్చితంగా చక్కగా చేయించగలుగుతారు. మనం హోంవర్క్ ఇచ్చేసి 2 రోజులు హోంవర్క్ చూడకపోతే పిల్లోడిని ఆటోమేటిక్గా నెగ్లెక్ట్ చేసినట్టు. మనం సార్ చూడడు కాబట్టి మనం రాయాల్సిన అవసరం ఉండదంట. కాబట్టి ఏ రోజు ఆ రోజు మనం చెక్ చేయాలి. పిల్లలకి చెక్ చేసినప్పుడు పిల్లలు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది. అందులో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ టీచర్స్ కాదు, పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం. మనం ఏదైతే చెప్పామో అందరు పేరెంట్స్ కి టైం ఉండకపోవచ్చు, ఉన్న ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా పిల్లవాడికి ఏం జరిగింది ఈ రోజు ఒక్కసారి నోట్బుక్ ఓపెన్ చేసి ఏం జరుగుతుందో గమనించగలిగితే గన, అటు పేరెంట్స్ సపోర్ట్ ఇటు టీచర్ సపోర్ట్ అంటే గన విద్యార్థి మంచిగా తయారవుతాడు సార్. వన్ సైడ్ అయితే కుదరదు. ఇప్పుడు మనం చెప్పి వదిలేస్తాం, వాళ్ళు కూడా ఏం జరిగిందో గమనించగలిగితే ఖచ్చితంగా మంచి విద్యార్థిని మనం తయారు చేయాలి. ఆ కమ్యూనికేషన్ ఉందంటారా సార్ ప్రాపర్ గా? దాదాపు మీరు అన్నట్టు కొంచెం టఫ్ టాస్క్ ఇది. తక్కువ మంది మన పేరెంట్స్ సపోర్ట్ చేయలేము, కానీ ఎక్కువ మంది పేరెంట్స్ ని మనం మోటివేషన్ చేయగలిగితే, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్లే జిఆర్టీజీలో మంచి రిజల్ట్స్. మీరు ఒకసారి విజిట్ చేయండి స్కూల్లో, ఆ క్లాస్ రన్ అయ్యేటప్పుడు మీరు ఎల్కేజీ పిల్లలు రాసే రైటింగ్ కానీ, పలికే పదాలు కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, మీరు ఫస్ట్ సెకండ్ క్లాస్ స్టాండర్డ్ తక్కువ ఏమాత్రం ఉండదు. అంటే తక్కువ ఉండడమే కాకుండా చెప్పింది చక్కగా నేర్చుకుంటారు, చక్కగా గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ స్ట్రెస్ ఫ్రీగా ఆడుకుంటారు. నేనైతే ఒకటి చెప్తా, ట్యూషన్ అవసరం లేదంటే పిల్లలకి, క్లాస్ రూమ్ ఆపే వదిలేయాలంటే. ఇంకొకటి పాలసీ సైంటిఫిక్ గా మేము జంక్ ఫుడ్స్ 100% పిల్లలకి లోపలికి వెళ్ళచ్చు. టైం పంక్చువాలిటీ 100%. 5 minutes లేట్ గా లేదా 2 minutes లేట్ గా వచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అని అంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి టైం పంక్చువాలిటీ నేర్పించాలి. ఇక్కడేం నేర్పించాం, అసలు పిల్లల్ని ఒక పద్ధతి లేకుండా తీసుకొస్తాం. ఎగ్జామ్ అంటే కూడా మనం మీరు చూసి చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ వాస్తవంగా నేను చూస్తుంటా A++ ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్. వాడికి ఏదైనా మనం డిక్టేషన్ లేకపోతే ఏదైనా రాయలేదు, మార్కులు ఏమో 100%, 99% ఉంటాయి. అంటే దానివల్ల ఉపయోగం లేదు. సంతోషపడే ఆ నిమిషానికి విధానంలో సాధించే మార్కులు వేస్ట్. ఆ నిమిషానికి మాత్రమే అది తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ తర్వాత ఆ సంతోషాన్ని ఇవ్వవు. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. చిన్నతనం నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి రావాలి. తప్పును తప్పుగా రైట్ గా చెప్పగలిగినప్పుడే ఆ విద్యార్థి కానీ ఎవరైనా సరే చక్కగా తయారవుతారు. అలా కాకుండా దాన్ని మనం ఏంటంటే మ్యానిపులేటింగ్ చేయడం, తప్పును కూడా కరెక్షన్ చేసి పంపేయడం. అలా కరెక్షన్ చేయడం వల్ల ఒక తప్పు ఈరోజు అంటే ఇక్కడ ఒకటి ఉంది, పేరెంట్స్ నిఘా ఎక్కువైనప్పుడు స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా 4 పదాలు రాస్తే ఇంకా కరెక్షన్ చేసి తప్పు రాసినట్టు మార్కులు వేసి మా వాడికి మంచి మార్కులు వచ్చాయని పిల్లల ముందు, అంటే పేరెంట్స్ సాటిస్ఫై కావడం కోసం కూడా చేస్తుంటారు. అంటే జరుగుతుంటారు సార్. జరగలేదు నేను అనలేను, జరుగుతూ ఉండొచ్చు, కానీ అది జరగడం తప్పు.
తప్పు. ఎందుకు తప్పు అంటే చిన్నపిల్లల్లో వాళ్ళు తప్పని తెలియజేయడం తప్పే ఉండదు. ఓకే, నువ్వుకైనా హైర్ క్లాసులో అయితే ఓకే ఇబ్బంది అనుకోవచ్చేమో, ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఇంకేదైనా అయితే ఓకే ఇబ్బంది, లేకపోతే ఒక 1 year వేస్ట్ అవుతుందో లేకపోతే కెరీర్ దెబ్బతింటుందో అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయించాము, అది కూడా తప్పే నన్ను అడిగితే. అయితే ఇక్కడ తప్పని చెప్పగలిగితే అతను నేర్చుకుంటాడు. అరే ఈ చిన్న తప్పు కూడా మా టీచర్ ఒప్పుకోలేదు అంటే నేను నెక్స్ట్ తప్పు పర్ఫెక్ట్నెస్ రావాలి అన్నది అతనికి చిన్నప్పటి నుంచి నువ్వు ఒక 7 years 8 years నేర్పించగలిగితే మళ్ళీ ఎందుకు తప్పు చేస్తాడు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి మనం నమస్కారం పెడతాను, మనం వెనకున్న మన బిడ్డ కూడా నమస్కారం పెట్టడం మొదలు పెడతాం. నువ్వు ఏది చేస్తావో పిల్లలు అదే చేస్తారు. కాబట్టి చిన్నప్పుడు నువ్వు ఏది ఇచ్చావో పిల్లలపైన అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే నేను చెప్తున్నా కదా, పిల్లలు అనే వాళ్ళు వైట్ పేపర్ సార్, వైట్ పేపర్ టీచర్ ఏది రాచ్చే అది ఆ పిల్లలు తయారవుతారు. కాబట్టి మనం యాజ్ ఎ టీచర్గా లేకపోతే ఏ విద్యా సంస్థ లాంటి అధినేతైనా సరే ముందు సక్రమైన విద్య జరుగుతుందా లేదని అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు మార్పు వచ్చారు. సార్ మీ స్కూలు స్పెషలైజేషన్ అంతా చెప్పారు. మీ స్కూల్ను ఎలా సంప్రదించాలి, ల్యాండ్ మార్క్ ఏంటి, ఎన్నో క్లాస్ వరకు అడ్మిషన్స్ ఉన్నాయి ఏంటి? చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ ఉంది సార్. యాక్చువల్గా అది మాది హౌస్ని మేము స్కూల్గా కన్వర్ట్ చేశారు. అడ్మిషన్స్ కూడా మేము 7th class వరకు ప్రస్తుతానికి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ న్యూ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు 10th class వరకు మేము అది రన్ చేయాలనుకుంటాం. అక్కడ మాత్రం కొంచెం ఇంకా ఇన్నోవేటివ్గా ల్యాబొరేటరీస్ తీసుకోవడం, పిల్లల్లో మంచి మంచి ఆలోచన విధానానికి ఎలా ఉండాలి అనే దానిపైన ఒక మంచి రీసెర్చ్ చేసి స్కూల్ కూడా స్టార్ట్ చేసాం సార్. కొత్త కన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఇయర్కి అది కంప్లీట్ అవుతుంది. అప్పుడు 10th class వరకు కూడా మేము రన్ చేయాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళు ఎట్ట పడితే అట్లా అడ్మిషన్స్ అయితే తీసుకోకూడదు అన్నది ఒక ఆలోచన. ముందే సెలెక్ట్ చేసుకునేటప్పుడే మెరిట్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా చదువురాని వాళ్ళకి ఎవరు చెప్తారనేది ఒక లాజిక్. అంటే అక్కడ ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటే ఆ చదువు వస్తుందా, చదువు రాని విద్యార్థి పైన ఫోకస్ చేయగలుగుతుంది. ఒక క్లాసులో ఒక టీచర్ కి 40 మంది స్టూడెంట్స్ ఇచ్చామనుకో, 100% టీచర్ ఎంత ఎఫెక్టివ్ పని చేసినా కూడా 40 మందిని కరెక్షన్ చేయలేదు. మేజర్గా జరిగేది అదే ఉండొచ్చాము. అందువల్ల ఏం చేయాలంటే 20 members తీసుకొని అవసరమైతే కొంచెం ఫీజు అయినా ఎక్కువ తీసుకుంటే పేరెంట్స్ బాధపడతారు. ఎందుకు బాధపడరంటే ఆ పిల్లలకి మంచి చదువు ఇచ్చగలిగితే, క్వాలిటీ ఇచ్చామంటే పేరెంట్స్ కూడా అర్థం చేసుకోగలుగుతారు. మనము ఎక్కువ మందిని తీసుకుని ఒక టీచర్ని పెట్టి రన్ చేసామంటే అనుకున్న రిజల్ట్స్ రాదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం మీరు అన్నట్టు మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని 40 మందిని పెట్టుకోవాలి. ఇలాగ తక్కువ మంది తీసుకున్నప్పుడు అందరినీ తీసుకొని వాళ్ళు డెవలప్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల మనస్తత్వం అనేది తెల్ల కాగితం లాంటిదని, అందులో అందమైన అక్షరాలతో ఏ భవిష్యత్తునైతే రాస్తామో అదే వాళ్ళ జీవితంగా మారుతుందనే సిద్ధాంతాన్ని నమ్మి చిన్నపిల్లలకు చిన్న వయసులోనే విద్యతో పాటు క్రమశిక్షణను, సంస్కారాన్ని నేర్పిస్తూ ముందుకు సాగుతున్న తమ విద్యా విధానంలో ఎంతోమంది పిల్లలను గొప్పగా తీర్చిదిద్దుతున్నామని, ఖచ్చితంగా తమ స్కూలును ఎవరైనా పేరెంట్స్ ఒకసారి విజిట్ చేసి అన్ని చూసుకున్న తర్వాతే అడ్మిషన్లకు రావాలని మనతో పాటు GRT GVK స్కూల్స్ అధినేత గణపతి శంకర నరసింహుడు మనతో చెప్తున్నారు.